వంకాయ బాంబులు బ్రో, సారీ ఓడలు అనమాట. అనుకుంటానే ఉన్నా ఏదో మర్చిపోయినాను రా అని. ఏం మర్చిపోయినానులే, హాల్ టికెట్ ఉంది, ఐడి కార్డు ఉంది, అన్నీ ఉన్నాయి అనుకుంటా అంటే. అరే నా మాన్యువల్ ఏడుందిరా, ఇదేనా? ఇదే అట్లుంటుంది మనతోని. అడిగిపోతే మేడం సీరియస్గా చూసే వీణాయిలు చూడండి రీల్స్ చూసుకుంటున్నారు. అరే సుమంత్ ఏం చూస్తానవరా ఎగ్జామ్ పెట్టుకొని? ఏమేం చూస్తాడో చూడండి గాయసుడు. సో ఇదనమాట ఇవాళ మన లంచ్కి. నమస్తే, వందనం, వణకం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి థర్డ్ ప్రాక్టికల్ ఉందన్నమాట. అంటే ఇంతవరకు 2 ప్రాక్టికల్స్ అయిపోయినాయి, ఈరోజు థర్డ్ అండ్ టోటల్ 4th ఉంటే ఎంటర్ రేపు ఒకటి ఉంది. సో నిన్న మొన్న మాత్రం వైభవ్ మాదిరిగా అడిగినారు, తప్పించేసుకున్నాం. బట్ ఈరోజు ఎట్లయితుందో అర్థం కావట్లా. ఈరోజు సబ్జెక్ట్ వచ్చేసి డిటి అనమాట. డిటి అంటే డిజిటల్ థింకింగ్, డిజైన్ థింకింగ్ అంటారు. సో మొత్తం క్వశ్చన్స్ అన్నీ కూడా జనరల్గా అట్లనే ఉంటాయి, ఈజీగా అయిపోతుందిలే మామ అనేసి అన్నారు నిన్న మొన్న అయిపోయింది వాళ్ళు. బట్ అక్కడక్కడ లైట్గా ఇట్లా భయం అవుతుంది. సో వీడియోస్ కొంచెం లేట్గా రావడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, సో వీడియోస్ చేయలేకపోతున్నా. ఈరోజు చేయడానికి రీజన్ ఏందిరా అంటే సో ఈరోజు కొంచెం ఈజీ సబ్జెక్టే అనమాట. సో వీడియో చేద్దామనేసి ఫిక్స్ అయిపోయినా, పోయి మనం టిఫిన్ తినేసి వద్దాం. సో నాకు అనిపించే దాంట్లో ఇక్కడ నెగిటివ్ ఏంటంటే మార్నింగ్ టిఫిన్ టైమింగ్స్ బ్రో, ఈ 6:30 to 8 వరకు ఉంటుంది. ఇంకా కొంచెం పెంచితే బెస్ట్ ఏమో, అంటే లైక్ 8:30 వరకు. సో తప్పదు కదా, సో లెట్స్ అడ్జస్ట్. అండ్ ఎప్పుడైతే మనం కాశీగంట రూమ్ కాడికి వచ్చినాము, ఎంతసేపు డోర్ కొడతానో కూడా తీట్లా. సో కిటికీ ఓపెన్ చేసి చూద్దాం ఏం చేస్తున్నాడు వీడు. తిందామా? నిన్న తాగిన తర్వాత కప్పిడ పెట్టేసి పోయినా మీడే ఉంది. సో ఇప్పుడు తీసుకొని వస్తాం అనమాట. సో దిస్ ఈజ్ అవర్ కప్ అండ్ దిస్ ఈజ్ అవర్ మెస్. తెలిసే ఉంటుంది అందరికీ. నన్ను ఫాలో అవుతా అంటే కాలేజ్లో మూల ఏమేమి ఉందనేసి అందరికీ తెలిసే ఉంటుంది బ్రో. ఇన్ కేస్ తెలియకోకుండా ఇప్పుడు నుంచి అన్న ఫాలో అవ్వండి. సో టుడేస్ అవర్ టిఫిన్ ఈజ్ వంకాయ బాంబులు బ్రో, సారీ ఓడలు అనమాట. లైట్గా మాదిరిగా వంకాయ బాంబులు లాగే ఉంటాయి నాకైతే ఇవి. సో టిఫిన్ ఒకటే, అప్పుడప్పుడు ఇట్లా కొంచెం ఓడలు ఈ టైప్లో పెడతా ఉంటారు. కొన్నిసార్లు పోహా, చిత్రాన్నం, పులిహోర అట్లాంటివి కూడా పెడతా ఉంటారు. ఇడ్లీ సాంబార్ అయితే నాకు అవి తిని ఇంకా చచ్చిపోవచ్చు అన్నట్లుంటుంది. సో ఆ మాత్రం ఉంటుంది, టేస్ట్ భలే ఉంటుంది అసలు ఇడ్లీ సాంబార్ అయితే. అండ్ టీ మాత్రం డైలీ ఉంటుంది, చెప్పిండేదే, మనకు తెలిసిండేదే. సో దిస్ ఈజ్ అవర్ టిఫిన్ బ్రో. ఈ కప్పుని అక్కడ పెట్టేసి కాసేపు పక్కన పార్క్లో కూర్చొని పోదాం. ప్రజెంట్ అయితే రూమ్కి వచ్చినాం అండ్ ప్రాక్టికల్కి చదువుకుంటున్నాం అనమాట. అంటే చదువుకునేదంటే అని అదే చదివిండేది బట్టి కొట్టడం కాదు. లైక్ ఏమేమి ఇస్తారు, ఏంది కథ, ఏంది ప్రాసెస్, ఏం చదువుకోకుండా జీరో ఐడియాతో పోతే బిస్కెట్ అయిపోతామడ. సో లైట్గా మాదిరిగా పైన ఏమేమి అడుగుతారు, ఏంది కథ అనేసి చదువుకుంటున్నాం అనమాట. చదివేదంటే చదివేది కాదు, ఊరికే లైక్ బ్రీఫ్గా పైన చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం అంతే. నాకు ఒకటే కాదు, ఈరోజు మన ప్రణీత్ గానికి కూడా ఉంది. ఏం సబ్జెక్ట్ రా? ఈ ఫిజిక్స్ అంట. మాకు ఫస్ట్ ఇయర్లో ఉంది, అదే ఫస్ట్ సెమ్లో ఉంది ఫిజిక్స్. వీడికి ఇప్పుడు ఉంది ఫిజిక్స్. వీళ్ళకి అప్పుడు 3 ఉండే, ఇప్పుడు మాకు 3. అది ప్రాసెస్ ఇక్కడ. సో గాయస్ ఇప్పుడు వచ్చేసి టైం ఎగ్జాక్ట్గా 11:45 అయితే అయింది, 11:24 అయింది. అండ్ 1:30కి మనకి ఎగ్జామ్. సో 1:30 కంటే మనం 1 అంతా ఇక్కడ బయలుదేరితే 1:10 కాడికి పోవచ్చు. నా వెనకలే ఎల్ బ్లాకే, మా ఠాగూర్ భవన్కి బ్యాక్ సైడే ఉంటుంది. సో నో ప్రాబ్లం, వెంటనే వెళ్ళిపోవచ్చు. కొంచెం లేట్ అయినా కూడా పర్లే. అండ్ ఇప్పుడు స్నానం చేసి వచ్చిన తర్వాత తినేకి వెళ్ళాలి. తినేకి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్కి వెళ్దాం. సో ముందైతే స్నానం చేసి వస్తా. మొబైల్లో ఛార్జింగ్ 88 ఉంది, ఛార్జింగ్ పెట్టేసిన.
ఇంకా లంచ్కి వెళ్ళిపోదాం. ఇటు చూడండి మనోడు అప్పుడు ఎట్లా వేసిండు, పొడి అంతా కిందికి భూచక్రం గడ్డగట్లేదు తిప్పినాడు గర్రని. సో ఇదన్నమాట మన లంచ్కి. అదేమంటారు, అదేదో కర్రీ పెట్టినారు. ఏం కర్రీ రా అది? ఉప్పు కాదు, ఇంకోటి ఏదో పెట్టినారు కదా, చౌడేకాయ చిక్కుడుకాయ చౌడేకాయ కర్రీ పెట్టినారు. అండ్ అది నేను తినాను కాబట్టి తెచ్చుకోవాలా. సో వైట్ రైస్, చపాతి ఇంటి నుంచి తెచ్చుకోండి, పొడి, పప్పు అండ్ చికెన్ పికిల్. ఇది లాస్ట్, ఇంకా ఇది రోంత అయిపోతే ఇంక అయిపోయినట్లే. సో ఇదన్నమాట ఇవాళ మన లంచ్కి. మజ్జిగ బ్రో, మజ్జిగ మర్చిపోయినా. సో ఇదన్నమాట ఇవాళ మన లంచ్కి. మార్నింగ్ ఎడబెట్టి మర్చిపోయినాం. సో కప్పులు ఇప్పుడు తీసుకొని పోతాం పైకి. అట్లుంటుంది మనతోని, ప్రతి ఒక్కటి మర్చిపోయితే ఒక ఏమంటారు మినీ గజని అంటారు చూడు, గజనీలాగా తయారైపోతాను నేను. అన్నీ మర్చిపోతానే ఉన్నాయి నడవనైతే. ఇంకా పోయి ఓసారి ఏమేమి ఉందో చూసుకొని ఎగ్జామ్కి వెళ్ళిపోదాం. సో గైస్ ఫైనలీ రెడీ అయిపోయాను అనమాట. సో దిస్ ఈజ్ హాల్ టికెట్. ఇదిగోండి హాల్ టికెట్ ఇట్లుంది. టైం వచ్చేసి 12:50 అయింది. సో ఇగో 12:50 అయింది. అండ్ ఇంకా ఎగ్జామ్కి వెళ్దాం. సరిపోయి సరే. అప్పటికి అనుకుంటానే ఉన్నా ఏదో మర్చిపోయినాను రా అని. ఏం మర్చిపోయినానులే, హాల్ టికెట్ ఉంది, ఐడి కార్డు ఉంది, అన్నీ ఉన్నాయి అనుకుంటా. అంటే మర్చిపోయింది ఇది మెయిన్ థింగ్ బ్రో, ల్యాబ్ మాన్యువల్. అంటే అదే లైక్ ఏమంటారు, మనం ప్రాజెక్టులన్నీ చేసి ఉంటాం కదా, సో అదే మర్చిపోయినాను. ఈ సంతలో ఆడుందో ఇప్పుడు. ఇది నా స్పేర్ ఫోన్. ఏందయ్యా ఇది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అరే నా మాన్యువల్ ఏడుందిరా, ఇదేనా? సిఎస్సి డిపార్ట్మెంట్ డిటి, ఇదే. ఏదో మర్చిపోయినా అనుకుంటా, అంటే ఏముందిలే అనుకున్నా. మెయిన్ కావాల్సిందే మర్చిపోయినా మొత్తానికైతే. మళ్ళా బుక్ తీసుకున్నాను కదా అని వస్తే హాల్ టికెట్ లోపల పెట్టి వచ్చిన. దీనమ్మ, అరే ఇది ఆడ పెట్టినాను రా. ఇప్పుడు చెప్తాను కదా, గజని అంటే మామూలు గజని కాదు. ఒక్కోసారి ఒకటి మర్చిపోతానే ఉన్నా. ఇప్పుడు అన్నీ ఉన్నాయా, ల్యాబ్ మాన్యువల్, ఐడి కార్డు, ఫోను, ఓకే అన్నీ ఉన్నాయి, సెట్. వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి ఎల్ బ్లాక్ అనమాట. ఇందులోనే మనకి ఇప్పుడు ప్రాక్టికల్ ఎగ్జాము. ఇప్పుడు ఎన్నో ఫ్లోర్లో రా? సెకండ్ ఫ్లోరా? అయితే తక్కువేలే, సెకండ్ ఫ్లోర్ కాబట్టి ఈజీకి ఎక్కించు. సో గైస్ ఇప్పుడేంది నా వార్త ఏంటంటే, నెంబర్ వైజ్ ఉంటుంది కదా రోల్ నెంబరు, ఆ నెంబర్ వైజ్ ఎక్స్పెరిమెంట్లు ఇస్తుందంట. అంటే నాది 5th రోల్ నెంబరు. సో ఫిఫ్త్ ఎక్స్పెరిమెంట్ చేయాలంట. సో 5th అయితే ఈజీనే లైట్ చేసేయచ్చు, కానీ వైవాలో పట్టుకుంటుందంట. అంతే కదరా, కన్ఫ్యూజ్ మళ్ళీ నాకు 6th 4th వస్తే ఏం చేసేది, అంతేలే. సో అది ఇంకా చూపిస్తా ఇప్పుడు. అంటే మా ముందు బ్యాచ్ వాళ్ళకి జరుగుతుంది లోపల, ఒకసారి లుక్ వేసుకొని వద్దాం. సో ఇదే మన ఎగ్జామ్ హాలు అండ్ లోపల సెషన్ జరుగుతుంది. అడిగిపోతే మేడం సీరియస్గా చూసే అందుకు పక్కకు వచ్చి తీస్తాను అనమాట వీడియో. సో ఇంకా వెళ్ళి అయిపోయిన తర్వాత కలుసుకుందాం. క్లాస్లో ఉండదు మేడము, నన్ను చూస్తే మళ్ళీ నన్ను రౌండ్ వేసుకుంటుంది. ఇప్పుడు బాను ప్రిపేర్డా ఏరా? 10 minutes అయింది, మేడం అయితే ఇంకా పిలిచలా. వీణాయిలు చూడండి రీల్స్ చూసుకుంటున్నారు. సుమంత్గా, అరే సుమంత్ ఏం చూస్తున్నావురా ఎగ్జామ్ పెట్టుకొని? రీల్సా? ఏం టాలెంట్ ఉన్నారా? ఏమేం చూస్తాడో చూడండి గాయసాడు. ఇగో సుమంత్ గారు వీడే. మేడం ఏమో టైం అయినా కూడా లోపల కూర్చొని ముచ్చట్లు పెట్టింది వేరే మేడంతో. ఈ అమ్మాయి ఎంతసేపు అవుతుందో, 9:30 కంటే 9:45 అయింది టైం. అయితే వస్తుంది ఈ మేడం వచ్చా ఇంకా పోవాలా గాయస్ లోపలికి. సో గాయస్ ఇప్పుడే ప్రాక్టికల్ అయితే అయిపోయింది. సో లైట్ అంటే మాకు నెంబర్స్ బట్టి ఎక్స్పెరిమెంట్ అయితే ఇచ్చిందనమాట. చెప్పండి సరే, మా నెంబర్ ఏం చెప్తున్నా, నెంబర్ బట్టి ఎక్స్పెరిమెంట్ అయితే ఇచ్చింది. నాది 5th రోల్ నెంబరు. సో 5th ఎక్స్పెరిమెంట్ ఇచ్చింది.
నాకు ఈ ముందు రోజు చెప్పినాడని చెప్పినా కదా, అంటే రోల్ నెంబర్ వైజ్ ఇస్తారనేసి మా ముందు వాళ్ళు. సో ఇంకా 5th అనేసి ఫిక్స్ అయిపోయి నేర్చుకోపోయినా 5th వచ్చింది, రాసేసిన. అండ్ వైవా కూడా ఆ 5th ఏం లేదు, ప్రోటోటైపింగ్ అంటే ఏంటి అది ఇదని సింపుల్గా 2 క్వశ్చన్లు అడిగింది. అవి 2 కూడా సక్సెస్ఫుల్గా చెప్పేసినాం. ఇంకా యూ కెన్ లీవ్ అనేది ఇంకా వచ్చేసినాం. సో అది ప్రాక్టికల్ ఎట్లుంటుందంటే ఇక్కడ ప్రాక్టికల్స్ బేస్డ్ ఆన్ ఇన్సులేషన్ బ్రో. కొంతమంది స్ట్రిక్ట్ ఉంటారు, కొంతమంది రాటుగాళ్ళు తగులుతారు. సో అట్లా డిఫరెంట్గా ఉంటారు. మన లక్ బట్టి తిరుగుతూ ఉంటాయి. ఇంకా ఎండలు మాత్రం భయ్యా వాంచి పడేస్తానే అసలు. అమ్మమ్మ రూమ్ కింద రూమ్లోకి వచ్చి ఇంకో ఫ్యాన్లు చూడండి. ఇప్పుడే రూమ్లోకి వచ్చినాం కదా, ఫ్యాన్లు మాత్రం ఎనీ టైం ఆన్లోనే ఉంటాయి 24/7. ఎందుకంటే వేడికి చచ్చిపోతాం పొరపాటున ఆపేసినాం అనుకో. అండ్ వాటర్ కూడా కూల్ ఉండేవి, మామూలు హాట్ అయిపోయినాయి. పోయి పట్టుకొని వద్దాం మామూలు. సో ఈరోజేమో ఎట్లా అట్లా ఈజీగా అయిపోయింది, కానీ ఇన్సులేటర్ సబ్జెక్ట్ అన్నీ ఈజీనే. రేపేమో C++, అదే సి లాంగ్వేజ్, దాని తర్వాత C++ ఉంటుంది కదా. సో అది మా సబ్జెక్టుకి వచ్చే సారు రాడ్ గాడు సేమ్ అదే సారి ఇప్పుడు వస్తున్నాడు అన్నమాట మాకు. రేపు ఏమవుతుందో చూడాలి. ఇంకా అయిపోయి ఎట్లా అంటే ఇప్పుడు మాకు ఎట్లుండే ఎక్స్పెరిమెంట్ వైజ్ అంటే రోల్ నెంబర్ వైజ్ ఇచ్చినారు. రేపు అట్లా కాదంట, లైక్ పేపర్లో ఎక్స్పెరిమెంట్లు అన్నీ రాసి వేస్తాడంట. దాంట్లో ఏదో ఒకటి తీసుకుంటే ఏదో వస్తే అది పోయి పర్ఫామ్ చేయాలంట. ఏందయ్యా చేసేది, అది కోడ్ రాయాలంట మొత్తం. అవన్నీ యాడ్ వర్క్ చేసి వాడు సోగిలో చెక్ చేసానాడంట. క్రోమ్ హిస్టరీ అవన్నీ కూడా కాపీకి పేస్ట్ చేసేకి లేదు. పైకి పోయి కాసేపు రెస్ట్ తీసుకొని రేపు ఎగ్జామ్కి అదే రేపు ప్రాక్టికల్కి ప్రిపేర్ అయితే అది ప్రాక్టికల్కి ఉంటుంది. ఇంకా మళ్ళీ C++కి సెమ్ జరుగుతుంది కదా, సో అప్పుడు కూడా ప్రిపేర్ అయినట్లు అవుతుంది. సో ఇంకా కాసేపు చదువుకొని ఈవినింగ్ అట్లా గంట సేపు ఎడిట్ చేసుకొని. సో అదనమాట ఇంకా ఈ వీడియోకి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుసుకుందాం. సో అంతవరకు బాయ్.